హలో పీపుల్, వెల్కమ్ టు సాయిదేవి అఫీషియల్. ఈరోజు మన వీడియోలో అయితే క్విక్గా అండ్ టేస్టీగా అయిపోయే రెసిపీని అయితే మీకోసం చూపించబోతున్నాను. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. వీక్లీ వన్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా మంచిది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ నేనైతే ఇక్కడ 1/2 లీటర్ పాలు అయితే గిన్నెలోకి వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. సో అందులోకి ఒక కప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. అది వీడియో మిస్ అయిపోయింది. ఇంకా అది బాయిల్ అయ్యేలోపు పక్కన కళాయిలోకి నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పుని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర జీడిపప్పు మాత్రమే అవైలబుల్గా ఉందని నేను జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాను. అవి వేయించిన తర్వాత అవి అయితే పక్కకు తీసేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత. ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక కప్ ఆఫ్ అటుకులను అయితే నేను ఇక్కడ వేయించుకుంటున్నాను. ఒక కప్పు అటుకులను అయితే తీసి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నాక అవి అయితే క్రిస్పీగా అయిపోతాయి అటుకులు అనేవి. సో అంతవరకు వేయించుకొని మనం ముందుగా అయితే పాలు అయితే అక్కడ మరిగించుకుంటున్నాం కదా, అవి బాయిల్ అయిపోతున్నాయి. అక్కడ చూసారు కదా బాయిల్ అవుతున్నాయి. ఆ బాయిల్ అవుతున్న పాలల్లోకి అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులను అయితే యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని కలుపుతా ఒక 3 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. అటుకులు అయితే త్వరగానే ఉడికిపోతాయండి. సో అలాంతవరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకుని కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటూ కుక్ చేసుకుంటూ అందులోకి ఇప్పుడైతే ఒక కప్ ఆఫ్ అయితే షుగర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను షుగర్తో చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు అటుకులకి ఒక కప్పు షుగర్ అయితే నాకు సరిపోతుందని చెప్పి నేను తీసుకున్నాను. మీరు కావాలంటే ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చు. బెల్లంతో చేసుకుంటే ఏంటంటే అది చల్లారిన తర్వాత బెల్లాన్ని కరిగించి అందులోకి వేసుకోవాలి. ముందుగా అయితే వేయకూడదు, అప్పుడు పాయసం అనేది రెడీ అవ్వదు, పాడైపోతుంది. సో ఇక్కడ షుగర్ అయితే డైరెక్ట్గా షుగర్ని వేసేసుకొని అది కరిగించేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే షుగర్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుని అందులోకి 2 ఇలాచీలు అయితే దంచి వేసేసుకున్నాను. అలాగే జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుని ఉంటే అవి కూడా వేసేసాను. అంతే అండి. ఇంకా లాస్ట్లో నాకు కొంచెం నెయ్యి ఫ్లేవర్ కోసం నేనైతే ఇక్కడ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, లేదంటే వేసుకోవచ్చు. సో అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది మన పాయసం. అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది ఇక్కడ. ఇంకా చాలా హెల్తీ కూడా అండి, ఒంటిలో బాగా వేడి చేసేస్తుంది అనుకున్న వాళ్ళు కూడా ఇలా ఒక్కసారి స్వీట్ క్రేవింగ్స్ ఇప్పుడు ఉంటాయి, హెల్త్కి హెల్త్ ఉంటుంది. సో ఓకే, ఎప్పుడైనా సరే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేనైతే మా అన్నయ్యకి మా చెల్లికి కూడా ఇచ్చాను, చాలా బాగుందన్నారు. అంతే అండి. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.